అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. ఈరోజు స్త్రీల కూడికలో దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి దేవుడికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆయన పాద సన్నిధానంలో కూర్చుండుటకు మనకు అర్హత లేనప్పటికీ ఆయన పిలిచి మనల్ని ఆయన ఏర్పరచుకొని ఆయన స్థిరపరచుటకు ఆయన ఇచ్చిన కృపని బట్టి ఆయనకు వందనాలు చెల్లించుకున్నామండి. వాక్య ధ్యానంలోకి వెళ్ళకముందు ఒక క్షణం ప్రార్థించుకుందామండి. పరిశుద్ధుడా 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 మహోన్నతుడా మహిమగల దేవా నీకు వందనాలయ్యా. ఉన్నతమైన సింహాసనం పైన ఆసీనుడవై మాకు సమీపంగా ఉన్న దేవా నీకు వందనాలయ్యా. మాకు ఆశ్రయ దుర్గమా, మా శైలమా, మా కేడెమా నీకు స్తోత్రములు ప్రభా. మా దాగుచోటు అయిన దేవా నీకు స్తోత్రములయ్యా. నీ కృపచేత మమ్మల్ని పిలుచుకున్న దేవా నీకు వందనాలయ్యా. దయగల రాజా నీకు వందనాలు తండ్రి. నీ వాక్యం చేత మమ్మల్ని ప్రతిక్షణం బ్రతికిస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. బలహీనమైన పాత్రల్ని మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవా నీకు వందనాలయ్యా. మా తండ్రి నాయన నీ సన్నిధిని మాకు ఇచ్చి దేవా మా మధ్యలో సంచరించి దేవా మా స్తుతులని తండ్రి నాయన నీవు ఆశించిన దేవా నీకు వందనాలు ప్రభు. మా స్తుతులపైన సింహాసనాసీనుడు అయినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. నీవు తప్ప తండ్రి నీ పాదములు పట్టుకున్నట్టు తప్ప మాకు వేరే మార్గమే లేదు ప్రభువా. తండ్రి నిత్యుడగు తండ్రి నీకు వందనాలు తండ్రి. దేవా నీకు వందనాలు తండ్రి. నిరంతరము నీ దయ మా పట్ల చూపిస్తున్నవాడా నీకు స్తోత్రములు ప్రభువా. నీకు వందనాలు తండ్రి. దేవా మమ్మల్ని బ్రతికిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు నీకు వందనాలయ్యా ప్రభువా. మాకు నిరీక్షణకు ఆధారమైన దేవా నీకు వందనాలు తండ్రి. నీ వైపు చూస్తూ నడిచే కృపనిస్తున్న దేవా నీకు వందనాలు తండ్రి. అనేక మార్లు పడిపోయినప్పటికీ దేవా నీ చేయి పట్టుకొని లేవనెత్తుతున్న దేవా నీకు వందనాలయ్యా తండ్రి. నాయన మేమేమి రుణం తీర్చుకోగలము తండ్రి. మా విమోచకుడా నీకు వందనాలు తండ్రి. నీకు వందనాలు 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 తండ్రి. ఎల్లవేళలా మేము నిన్ను స్తుతించుటకు మా నోటిని నింపు ప్రభువా నీకు వందనాలు. నీ వాక్యాన్ని మా హృదయంలో పదిలపరుచుకొని దాని ప్రకారంగా నడిచే కృపను అనుగ్రహించండి తండ్రి. నీకు వందనాలయ్యా. మమ్మల్ని పిలిచినప్పటి నుంచి మాట్లాడుతూ వస్తున్నావు ప్రభువా. హెచ్చరిస్తున్నావు, గద్దిస్తున్నావు, ప్రేమిస్తున్నావు, నడిపిస్తున్నావు ప్రభువా. అందును బట్టి నీకు వందనాలు తండ్రి. నీ మెల్లనైన స్వరమును తండ్రి మా ఒంటరితనంలో కూడా వినిపించి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా. మరి ఒకసారి నీ పాద సన్నిధానంలో మేము కూర్చుండి తండ్రి నీ బలమైన మాటను తండ్రి, నీ జీవము గల మాటను వినుటకు మాకు కృపనిచ్చినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నామయ్యా. మా ఒక్కొక్కరితో మాట్లాడండి తండ్రి. తండ్రి మాకు ఆత్మీయ ఆహారం చేత మమ్మల్ని తృప్తిపరచండి ప్రభువా. మా బలహీనతలను జ్ఞాపకం చేసుకొని ఆ విషయాలలో బలపరచండి ప్రభువా. తండ్రి మా ఒంటరితనంలో తోడుగా ఉండి నడిపించుచున్న దేవా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. పరిశుద్ధాత్ముడా మాకు తండ్రి నాయన నీ వాక్యాన్ని బోధించి దేవా అందులో మేము విధేయులగులాగున మాకు సహాయం అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. నీవేవి మా హృదయంలో తండ్రి నాయన మాటను ఉంచగోర్చున్నావో దేవా ఆ మాటని మాతో స్పష్టంగా మాట్లాడి దేవా వినే చెవులని మాకు దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాను ప్రభా. నీ సన్నిధిలో తండ్రి నీ పాదంలో చెంత వేడుకుంటున్నాను ప్రభా. సహాయం అనుగ్రహించమని బ్రతిమాలుకుంటూ తండ్రి నాయన సజీవుడు తండ్రి అయిన యేసుక్రీస్తు నామములో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు మన ధ్యానాంశము చాలా క్లుప్తంగా ధ్యానించుకుందామండి. ఎందుకంటే ఈ వచనాలన్నీ మనకు తెలిసిన వచనాలే. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో మూడో లైన్ చదువుతున్నానండి. ఎల్కానా అతడు ఎఫ్రామీయుడైన నూపుకునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలిహూకునకు జననమైన హెరోహోము కుమారుడు. అతనికి 2 భార్యలుండిరి. వీరిలో ఒకదాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనీనా. పెనీనాకు పిల్లలు కలిగిరి, కానీ హన్నాకు పిల్లలు లేకపోయిరి. ఈ వాక్యం మనకి చాలా సుపరిచయమైన వాక్యం అండి. మరి ఇక్కడ చూసినట్లయితే ఎల్కానా అని ఒక లేవీయుడు ఇక్కడ ఉన్నాడు. ఆయనకి 2 భార్యలు ఉన్నారు. ఒక భార్యకి పిల్లలు కలిగి ఉన్నారు, ఒక భార్య గొడ్రాలుగా ఉంది. మరి 8వ వచనం చూసినట్లయితే ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారము కలిగినది. 10 మంది కుమారులు కంటే నేను నీకు విశేషమైన వాడనను కానా అని ఆమెతో
చెప్పాను. ఇక్కడ చూసినట్లయితే భర్త భార్యని బలపరుస్తున్నాడండి. నీవెందుకు అంత దిగులుగా ఉన్నావు, నువ్వెందుకు అంత నిరాశలోకి వెళ్ళిపోతున్నావు, నేను నీ కుమారుల కంటే ఎంతో బలమైన వాడను, నీకు సహాయకుడుగా ఉంటాను, నీకు నేను ఎప్పుడు ఆదరణ చూపిస్తూ ప్రేమిస్తూ ఉంటాను, నీ కుమారుల కంటే నేను ఎంతో బలమైన వాడను, 10 మంది కుమారుల కంటే కూడా నేను ఎంత విశేషమైన వాడను కానా నీకు అని భార్యని ఓదార్చుతున్నాడు. కానీ ఇక్కడ చూసినట్లయితే ఆ ఓదార్పు వల్ల ఆమె ఎటువంటి ఓదార్పు కూడా ఆమె పొందలేదండి. ఆమె హృదయం ఇంకా కలవరంగా ఉంది. అవును, నా భర్త నాకు ఉన్నాడు కదా అని ఆమెకి ఎటువంటి ఆమెకి ఆ ధైర్యం ఆమె కలగలేదు. ఎల్కానా తనకు తోడుగానే ఉన్నాడు, అయినప్పటికీ ఆయన పదే పదే చెప్తున్నాడు కూడా, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు బలంగా ఉంటాను అని చెప్తున్నా. కానీ ఇక్కడ చూసినట్లయితే హన్నా అస్సలు ఆ మాటలో ఆమె ఎంత మాత్రం కూడా సంతోషించలేదు. మనిషి చెప్తున్న మాటలో ఆమె ధైర్యం పొందలేదండి. ఆమెకి ఇంకా విచారము కలిగే ఉండెను. అయితే మనం 6వ వచనం చూసినట్లయితే, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను. ఇక్కడ చూసినట్లయితే ఆమె ఎందుకు సంతు లేని దానిగా ఉందండి? యెహోవాయే ఆమెను సంతు లేని దానిగా చేసి ఉన్నాడు. మనం అనేక మంది గొడ్రాలను చూస్తున్నామండి. మనం ఆదికాండం నుంచి మనం చదువుతున్నట్లయితే అనేక మంది గొడ్రాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళందరినీ దేవుడు ఎందుకు ఆ రీతిగా ఉంచినాడు అంటే, దేవుడికి ఒక ప్రణాళిక ఉంది కాబట్టి దేవుడు వాళ్ళని అప్పుడు గొడ్రాలుగా ఉంచినాడు. ఆయన సమయం రాలేదు కాబట్టి ఆయన వాళ్ళని గొడ్రాలుగా ఉంచినాడు. మరి ఇక్కడ కూడా చూసినట్లయితే యెహోవాయే ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్నాడు. మరి యెహోవా చేస్తే ఎవరన్నా దాని కార్యానికి విరోధంగా చేయగలరా అండి? ఎవ్వరూ చేయలేరు. ఎల్కానా కూడా ఏమీ చేయలేడు. అందుకని ఎల్కానా ఎంత ఆదరణ చూపినా కూడా ఆమె ఆదరణ పొందని స్త్రీలాగానే ఉండిపోయింది. ఎందుకంటే ఆమె కార్యం చేయవలసిన వాడు ఎవరండి? యెహోవానే. కాబట్టి ఆమె యెహోవా వైపు చూస్తూనే ఆమె దుఃఖాన్ని వెల్లపుచ్చుకుంటుంది. కానీ ఎల్కానా చెప్పిన మాటలో ఆమెకి ఎంత మాత్రంను కూడా ధైర్యము రాలేదు. అయితే ఇక్కడ చూసినట్లయితే మరి 11వ వచనం చూద్దామండి. సైన్యం మొత్తం ఈ యొక్క ఈ సమూయేలు గ్రంథం మనమందరం ఎరుగుదాం కాబట్టి నేను అక్కడక్కడ కొన్ని వచనాలు మాత్రమే తీసుకుంటున్నానండి. 11వ వచనం చూసినట్లయితే, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరము కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనింది. ఇక్కడ ఆమె చూడండి, పదే పదే అంటున్న మాట, నేను నీ సేవకురాలని. ఆమె ఏమంటుంది? ఆమె ఎంతో నిష్టగా ఎంతో భయభక్తులతో దేవుని సేవించే బిడ్డగా ఇక్కడ కనపరచబడుతుంది. 3 సార్లు ముమ్మారు ఇక్కడ రాయబడింది, నీ సేవకురాలు అయిన నాకు కలిగినది నువ్వు చూస్తున్నావు. నాకు కలిగింది ఏంటి? శ్రమ. నాకు శ్రమ వచ్చింది, నువ్వు ఆ శ్రమని చూస్తున్నావు. మరి నీ సేవకురాలైన నన్ను మరువక నువ్వు జ్ఞాపకము ఆమెకు ఒక ధైర్యం ఉంది. సరే, నాకు శ్రమ వచ్చింది, కానీ ఆ శ్రమలో దేవుడు నన్ను మర్చిపోలేదు, ఆయన నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకునేది. మరి ఇక్కడ చూసినట్లయితే ఆమె ముందుగా చెప్పింది, ప్రభువా నీవు నా శ్రమ చూసి ఉన్నావు, నన్ను నువ్వు తప్పక జ్ఞాపకం చేసుకుంటావు, నీవే నాకు ధైర్యమై ఉన్నావు. మరి ఇక్కడ ఆమె గొడ్రాలుగా ఉండకుండా ఉండాలంటే దేవుడిని అడగచ్చు కదండి, నాకు ఒక బిడ్డను ప్రసాదించు అనేసి, నాకు గర్భఫలం దయచేయని అడగాల్సింది. కానీ ఆమె ఇక్కడ ఎవరిని అడిగిందండి? మగపిల్లవాన్ని అడిగింది. ఆమె మగపిల్లవాన్ని ఎందుకు అడిగిందంటే, ఒకవేళ ఇది మగపిల్లవాన్ని మళ్ళీ 4వ అధ్యాయం చూసినట్లయితే 4వ అధ్యాయము 19వ వచనం 19, ఏలి కోడలగు ఫినహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుప్రొద్దులై ఉండగా దేవుని యొక్క మందసము పట్టబడననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయినారని ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీదికి కృంగి ప్రసవమాయెను. ఆమె మృతి నొందుచుండగా దగ్గర నిలిచి ఉన్న స్త్రీలు ఆమెతో, భయపడవద్దు, కుమారుని
గాని ఆమె ప్రత్యుత్తం ఇయ్యకయు లక్ష్య పెట్టకయు నుండినదై దేవుని మందసము పట్టబడినదన్న సంగతి తన మామయ్యు పెనిమిటియు చనిపోయినరన్న సంగతి తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలుల నుండి వెళ్ళిపోయేనని చెప్పి తన బిడ్డకు ఈకాబోతు అని పేరు పెట్టెను. ఈకాబోతు అనగా ప్రభావము వెళ్ళిపోయింది. దేవుని యొక్క మహిమ ఆ యొక్క ఇశ్రాయేలులో నుండి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇక్కడ చూసినట్లయితే అందుకని ఆమె ఎవరండి, హన్నా ఎవరిని అడుగుతుందండి, మగ పిల్లవాడిని. ఆమెకి ఇక పిల్లలు లేనప్పుడు ఆమె ఏం చేసిందండి, ఏటేటా ఆమె షిలోహుకు వెళ్ళేది. ఏటేటా ఆమె షిలోహుకు వెళ్ళి దేవుని దగ్గర ఆమె పిల్లల కొరకు బ్రతిమాలుకునేది. కానీ ఈ సంవత్సరము ఆమె బహు క్రాంతురాలై ఆమె మగ పిల్లవాన్ని అడిగింది. ఎందుకు అడిగింది అని అంటే ఆమె అక్కడ ఏలీ యొక్క కుమారులు ఏలీ చేసే ఒక సేవను చూసి ఆమె బహు దుఃఖాక్రాంతులైపోయింది. ఆమెకి అసలు దేవుని సేవ వీళ్ళు చేస్తున్నారని ఆమెకి ఏమొచ్చిందండి, 16వ వచనం చూసినట్లయితే, మొదటి అధ్యాయము 16వ వచనం, నీ సేవకురాలునైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు, అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేనే దీనిని చెప్పుకొంచుంటున్నా. నేను ఆమె ఎందుకు ఇక్కడ నిట్టూర్పులు విడుస్తుంది అంటే ఆమె గొడ్రాలుగా ఉన్నందుకు కాదు, మరి పెనినా ఆమెని హేళన చేస్తున్నందుకు కాదు, కానీ ఆమె యొక్క గర్భం తెరవబడలేదు. ఎన్నో సంవత్సరాల నుంచి తెరవబడలేదు. పెనినా చాలామంది పిల్లలు ఉన్నారు, కానీ ఇక్కడ ఆమె ఆ విషయం పట్ల ఏడవట్లేదు. కానీ ఆమె ఏటేటా షిలోహుకు వచ్చినప్పుడు ఆమె ఒక దృశ్యం చూస్తుందండి. అక్కడ ఆమె ఏం చూస్తుందంటే 2వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే, ఇదియూ కాక వారు క్రొవ్విన దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధించు వానితో యాజకునికి వడ్డించుటకై మాంసమును ఉడకబెట్టిన మాంసమును అతనికి నీ యొద్ద తీసుకొనడు పచ్చి మాంసము కావాలనని అని చెప్పుచున్నాడు. అక్కడ యాజకునికి ఆయన యొక్క వంతు ఉంది కదండి, బలిపదండి, మాంసం ఉడకబెట్టి వాళ్ళు తింటారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే బలి పశువుని ఇచ్చినప్పుడు ఆయన వచ్చి ఏమంటున్నాడు, మాకు పచ్చి మాంసమే కావాలా. ఏలీ కుమారులు హోఫ్ని ఇంకా ఫినేహాసు వాళ్ళిద్దరు అడుగుతున్నారు ఏంటంటే మాకు పచ్చి మాంసమే కావాలా అని చెప్పుచు వచ్చిరి. మరి వాళ్ళు చూసినట్లయితే వాళ్ళు తండ్రికి కూడా విరోధంగా ప్రవర్తిస్తున్నారు. మరి తండ్రి ఎలా ఉన్నాడంటే, తండ్రి పరిస్థితి ఎలా ఉందంటే చూసినట్లయితే ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారైరి. వాళ్ళు ఎటువంటి వారై ఉన్నారండి, ఎరుగని వారై ఉన్నారు. వారు యాజక ధర్మమే జరిగిస్తున్నారు. మరి ఏలీ కుమారులు కూడా యాజకులుగానే అక్కడ ధర్మాన్ని నెరవేర్చువారై ఉండాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. జనుల విషయమై యాజకులు చేయుచు వచ్చిన పని ఏమనగా, ఎవడైనను బలి పశువును వధించిన మీదట మాంసం ఉడుకుచుండగా యాజకుడు వారి మూడు ముండ్లు గల కొంకిని తీసుకొని వచ్చి బొరుసులో కానీ తపేలాలలో కానీ గూనిలో కానీ కుండలో కానీ అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటికి వచ్చినదంతయు యాజకుంది తనకు కొరకు తీసుకొనును. ఇక్కడ ఒక విధి ఉందండి, ఒక ఆచారం ఉంది. ఏంటంటే వాళ్ళ దగ్గర కొంకి ఉంటుంది, ఆ కొంకి ముంచి తీస్తే ఆ కొంకికి ఎంత మాంసం వస్తుందో ఉడకబెట్టిన మాంసం వాళ్ళు తీసుకుంటారు. కానీ ఇక్కడ ఏమంటున్నారు వాళ్ళు 15వ వచనంలో, పచ్చి మాంసమే మాకు కావాలి. మరి మాంసం ఉడకడానికి ఏం కలుగుతుందండి, అగ్ని అవసరం ఉంటుంది. అయితే వీరేం చేస్తున్నారంటే మాకు వద్దు, అగ్ని వద్దు, మాకేం కావాలా, మాకు పచ్చి మాంసమే కావాలా. అంటే ఈ వాక్యము అగ్ని చేత పరిశుద్ధాత్మ చేత మనకి బోధింపబడినదైతేనే అది ఉడకబెట్టిన వాక్యం, అంటే ఉడకబెట్టిన మాంసం. అది పరిశుద్ధాత్మ యొక్క మనస్సు ద్వారా మనకి బోధింపబడినట్లయితేనే అది సత్యమైన వాక్యము, దానిలో శక్తి ఉంది. కానీ వీళ్ళు ఎటువంటి మాంసం అడుగుతున్నారు, అగ్నిలో తగలకుండా ఉండిన మాంసం వాళ్ళకి కావాలంట, పచ్చి మాంసము వారికి కావాలి. అంటే ఆ యాజక ధర్మము కొంచెంగా పడిపోతూ వస్తుంది. మరి ఇక్కడ చూసినట్లయితే ఫినెహాసు భార్య
ఏలి యొక్క కోడలు ఇది గమనిస్తూ వస్తుంది. ఆమెలో ఎంతో వేదన ఉంది. వీరేంటి ఇట్లా ఉన్నారు? మరి చూసినట్లయితే ఆమె వివాహమాడిన పెనిమిటి యాజకుడ కుమారుడై ఉండి కూడా యాజక ధర్మము సరిగా నెరవేర్చట్లేదు. వారు ఏం చేస్తున్నారండి? ఆ మందిరంకి వచ్చిన స్త్రీలతో కూడా వారు వ్యభిచరిస్తున్నారు. మరి పచ్చి మాంసంనే వారు కోరుతున్నారు. క్రొవ్వుని వారు అర్పింపక ముందే వాళ్ళు తీసుకునేస్తున్నారు బలిపీఠం మీద నుంచి. కాబట్టి ఇదంతా ధర్మశాస్త్రం ప్రకారంగా నెరవేర్చవలసిన యాజక ధర్మంని వాళ్ళు విరోధంగా ఈ యొక్క ప్రవర్తన, ఏలీ కుమారుల యొక్క ప్రవర్తన, ఏలి యొక్క కళ్ళు మందమైపోయినాయి అని అంటారు. వాళ్ళ కన్ను దృష్టి మందమైపోయింది. అంటే ఆయనకి ఇంకేం కనబడట్లేదు. కాబట్టి వాళ్ళ కుమారులు చేస్తున్నది కూడా ఆయన చూడకపోతున్నాడు. ఆయన కుమారులను కూడా గద్దించట్లేదు, ఇక్కడ మీరు చేస్తున్నది తప్పు అని. వాళ్ళ కుమారులను గణపరుస్తున్నాడు, కానీ దేవుని గణపరచాలన్న విషయమే ఆయన మర్చిపోయినాడు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే దేవుని మహిమ క్రమక్రమంగా అక్కడ తగ్గిపోతుంది. ఎందుకంటే అక్కడ చూసినట్లయితే అక్కడ యాజకులు అవిధేయులైపోయినారు. వాళ్ళు దేవుని మాటను వారు అస్సలు పట్టించుకోవట్లేదు. మనం చూసినట్లయితే 3వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే అక్కడ చూస్తే అటువంటి సమయంలో ఏముందంటే, బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుటకు అరుదైపోయిందంటే ఇంకా వాళ్ళకి అసలు వాక్యమే రావట్లేదు. అంటే వాళ్ళకి ఇంకా పచ్చి మాంసం కూడా దొరకడానికి అవకాశము ఇంకా లేదు. వాళ్ళకి ఏది దొరికితే అది వాళ్ళు తీసుకునేస్తున్నారు. యాజక ధర్మంలో వాళ్ళు పాటిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే అక్కడ అరుదైపోయింది. దేవుడు అక్కడ మాట్లాడట్లేదు వాళ్ళతోటి. ఎందుకంటే దేవుడు వాళ్ళ అవిధేయతని దేవుడికి అంగీకారంగా లేదు. దేవుడు వాళ్ళని ఏర్పరచుకున్న యొక్క వంశం అది. కాబట్టి దేవుడు వాళ్ళని సహించట్లేదు. అదేవిధంగా చూసినట్లయితే దేవుడు వాళ్ళ అవిధేయతను సహించట్లేదు కనుక దేవుడు వాళ్ళతో మాట్లాడడం కూడా మానేసినాడు అక్కడ. అందుకనే ఆయన వాక్కు వాళ్ళకి ఏమైపోయిందండి? ప్రత్యక్షమగుట అరుదైపోయింది. ఇంకా మాట్లాడకపోయేసరికి దేవుని చిత్తం కూడా వాళ్ళు ఎరగకుండిన వారైపోయి వారి ఇష్టానుసారంగా వారు ప్రవర్తిస్తూ వస్తున్నారు. మరి యాజకులు కూడా దేవుని వైపు తిరగకుండా, బ్రతిమాలుకోకుండా, తప్పైపోయిందని క్షమాపణ కోరకుండా విచ్చలవిడిగా వారి జీవితాన్ని వారు గడుపుతూ వస్తున్నారు అక్కడ. అది చూసి మరి ఇక్కడ హన్నా ఏడుపు మొదలుపెట్టిందండి. అప్పుడు దుఃఖాక్రాంతులైంది. ఆమెకి కోపం వచ్చింది. పెనినా తిట్టడం కారణం కాదు ఆమెకి. అక్కడ కోపము, ఉద్రేకము ఎందుకు వచ్చిందనంటే, అయ్యో దేవునికి రావాల్సిన మహిమ రావట్లేదు, దేవునికి రావాల్సిన ఘనత ఇక్కడ రావట్లేదు, దేవుడికి రావాల్సిన ఆయనకి రావాల్సిన మహిమని ఇవ్వట్లేదు వీళ్ళు అని చెప్పి ఎంతో వేదన కలిగింది. ఎందుకంటే అక్కడ ఏలీకి కుమారులు బదులుగా ఒకరిని అక్కడ ఏర్పరచాలి. ఇప్పుడు అక్కడ ఎవ్వరూ లేరు ఇంకా అక్కడ నిలబడడానికి. అందుకు ఆమె దుఃఖాక్రాంతులైపోయింది. అందుకు ఆమె కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడిచింది. ఆమె నిట్టూర్పులు విడిచినాక కుమార్తెను ఇస్తే నా గొడ్రాలతనం పోతుంది కదా ప్రభువా అని అనుకోలేదు. ఆమె ఏం చేసింది? నాకు ఒక కుమారుణ్ణి ఇస్తే ఒక వాగ్దానం చేసింది. ఆమె ఏం వాగ్దానం చేసింది? నేను నీ కొరకు ఆయనని ప్రతిష్ఠిస్తా, ఆయన బ్రతుకు దినములన్నీ ఆయన నాజీరు వ్రతం చేయులాగున నేను నీకు ఒక వాగ్దానం చేస్తున్నానని చెప్పేసి అక్కడ ఆమె తన మొక్కుబడి చేసుకుందండి. తను చేసుకున్నది ఎందుకంటే ఇక్కడ దేవుని యొక్క మహిమ వెళ్ళిపోయింది. ఆమె ఇప్పుడు చూసినట్లయితే ఏలీ యొక్క కోడలు ఎందుకు ఏడుస్తుంది అంటే, ఫిలిస్తీయులు 4వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, ఇశ్రాయేలులు ఫిలిస్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనేజరులో దిగగా ఫిలిస్తీయులు ఆఫేకులో దిగిరి. మరి ఇక్కడ చూసినట్లయితే ఇజ్రాయేలులకి ఆ కాలంలో ఐగుప్తీయులు కానీ, బబులోనీయులు కానీ, మీదో పర్షియన్లు కానీ, గ్రీకీయులు కానీ ఎవ్వరూ లేరండి అప్పుడు వాళ్ళతో యుద్ధం చేయటానికి. కేవలం అమోనీయులు, మోయాబీయులు, ఫిలిస్తీయులు ఎల్లవేళలా వాళ్ళతో యుద్ధం చేసేవారు. అయితే ఇక్కడ ఫిలిస్తీయులు యుద్ధం చేసినప్పుడు ఏం జరిగింది చూడండి. ఫిలిస్తీయులు ఇశ్రాయేలుల మీద తమ్మును యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధంలో కలిసినప్పుడు ఇశ్రాయేలు ఫిలిస్తీయులు ఎదుట ఓడిపోయిరి. వాళ్ళు ఎక్కడ యుద్ధం చేయడానికి దిగినరండి? ఎబినేజర్ అనగా దేవుడు సహాయకుడు కదా. ఎబినేజర్ మనకి ఎప్పుడు సహాయం. అటువంటి స్థలంలో కూడా వాళ్ళకి
ఓటమి వచ్చేసింది. వారికి ఎందుకు ఓటమి వచ్చేసిందంటే వారు వారు అక్కడ వాళ్ళకి ఎంతమంది కాబట్టి జనులు పాలెంలోనికి తిరిగి రాగా ఇశ్రాయేలు పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల మందకు ఎందుకు ఓడించెనో వాళ్ళు తమ్మును తాము పరీక్షించుకుంటున్నారు. మనం కూడా ఎప్పుడైతే జీవితంలో ఎప్పుడైనా ఓడిపోయినట్లయితే మనకి కూడా ఈ యొక్క దేవుడు అవకాశం ఇస్తున్నాడు, పరీక్షించుకునే అవకాశం. మనం ఎక్కడున్నామండి? దేవుడు సహాయం చేసే స్థలంలో మనము ఉన్నాము. ఆయన మహిమను ప్రత్యక్షపరిచే స్థలము, ఆయన సంఘంలో మనము ఉన్నాం. కాబట్టి మనం కూడా పరీక్షించుకోవాలా. ఎందుకు మనం ఓటమి పాలవుతున్నాం? ఎందుకు మనము దృక్కాకాంతులం అవుతున్నాం? ఎందుకు మనము దేవుని సన్నిధిలో నిలబడలేకపోతున్నాం? ఎందుకు మనకి శత్రువులు మన మీద జయం పొందుకుంటున్నారు అనేసి మనము యోచించుకోవాలా. అయితే చూసినట్లయితే షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్యలో నుంచుకుందుము రండి. అంటే వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటున్నారు? అయ్యో మన దగ్గర దేవుని యొక్క మందసనము లేదు, అంటే మందసము అంటే దేవుని సన్నిధి లేదు కాబట్టి మనము ఓటమి పాలవుతున్నాము. ఇక్కడ వాళ్ళు గ్రహించింది నిజమే, దేవుని సన్నిధి వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళకి ఓటమి అవుతుందని వాళ్ళు గ్రహించింది. అది మన మధ్య నుండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించును అని అనిరి. వాళ్ళు నమ్మిండ్రు, అది నిజమే, దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో లేదు కాబట్టి మనము ఓటమి పాలు అవుతున్నాం అనేసి వాళ్ళు ఆ మాటను వాళ్ళు గ్రహించినారు. కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడై ఉండు సైన్యములకు అధిపతి యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలీ యొక్క ఇద్దరు కుమారులైన ఫినెహాసు, హోఫ్నీస్లు అక్కడనే దేవుని నిబంధన మందసమునొద్ద ఉండిరి. ఎక్కడున్నారండి వాళ్ళు? దేవుని యొక్క మందసం యొద్దనే వారు ఉన్నారు. మరి ఈ మందసంను తీసుకొని మొదల వాళ్ళు ఓటమి పాలైనారు. అప్పుడు 4,000 మంది చనిపోయినారు. అక్కడ ఫిలిష్తీయుల చేతిలో ఇశ్రాయేలులు 4,000 మంది చనిపోయినారు. మరి ఇప్పుడు మందసం తీసుకొని వెళ్ళినారు. మందసం తీసుకొని వెళ్ళి వాళ్ళు గొప్ప జయం పొందుకుంటామని గొప్ప నిరీక్షణతో వాళ్ళు ఇశ్రాయేలు దండులోనికి రాగా, 5వ వచనము, యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలులందరూ భూమి ప్రతిధ్వని నిచ్చునంత గొప్ప కేకలు వేసిరి. ఫిలిష్తీయులు ఆ కేకలు విని హెబ్రీయుల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమిటి అని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చేదని తెలుసుకొనిరి. వాళ్ళు ఏం చేసినారండి? దేవుని సన్నిధి వాళ్ళ మధ్యలోకి వచ్చిందని వాళ్ళు భయపడిపోయినారు. కానీ ఇక్కడ యాజకుల పిల్లలు భయపడినారండి? అస్సలు భయం లేదు. కానీ అన్యులైన ఫిలిష్తీయులు మాత్రం వాళ్ళకి శక్తిగల దేవుడు, వీళ్ళ దేవుడు శక్తిగల దేవుడు అని వాళ్ళు గ్రహించి ఎంత భయపడిపోయినారంటే యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చనని తెలుసుకొని జడిసి దేవుడు దండులోనికి వచ్చెనని, ఎవరు వచ్చేసినారు దండులోనికి? ఇశ్రాయేలుల దేవుడే ఏకంగా దండులోనికి వారి పక్షంగా పోరాడడానికి వచ్చేసినారని వారు గ్రహించి అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారు ఇలాగూ సంభ్రమింపలేదు, అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుడు. వాళ్ళు ఎట్లా పొగుడుతున్నారండి? దేవుని గణపరుస్తున్నాడు ఇక్కడ దేవుడు. ఆయన ఎవరంట? దేవుడు దండులోకి వచ్చినాడు. ఆయన ఇంతకు ముందు వారు ఇలాగ సంభవింపలేదు, అయ్యో ఆయన మహా శూరుడగు దేవుడు, అంటే ఆయన సైన్యంలోకి అధిపతి, ఆయన యుద్ధం పోరాడితే నిశ్చయముగా ఇశ్రాయేలులకి విజయమే అని వారు తెలుసుకున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? ఈ దేవుడు చేతిలోండి మనల్ని ఎవరు విడిపింపగలరు? ఆయన చేతిలో పడుట బహు భయంకరమైన అన్యులే ఇక్కడ ఎరిగినారు. కానీ యాజకులు అంటే క్రైస్తవులు కానీ మనం ఎవరమండి? యాజకులైన రాజులైన యాజక సమూహము. కాబట్టి మనము ఎరగట్లేదు, ఇతరు అన్యులు ఎరుగుతున్నారు. ఏమని? అమ్మో వీళ్ళ దేవుడు బహు గొప్ప దేవుడు, అమ్మో దేవుడు వీళ్ళ మధ్యలో ఉన్నాడు, వీళ్ళ దేవుడు మహాశూరుడు, వీళ్ళ దేవుడు భయంకర కార్యములు చేస్తారు, వీళ్ళ దేవుడు చేతిలో పడడం బహు భయంకరమని వాళ్ళు తెలుసుకుంటున్నారు. కానీ యాజకులు కానీ రాజులు కానీ ఎవ్వరు కానీ తెలుసుకోవట్లేదు. దేవుని నమ్మిన క్రైస్తవులు కానీ కూడా ఈ మాట తెలుసుకోవట్లేదు. అయితే అరణ్యమందు అనేకమైన తెగులు చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే కదా. ఇప్పుడు చూడండి ఏం జ్ఞాపకం చేసుకుంటున్నారు? మరి ఇశ్రాయేలులు జ్ఞాపకం చేసుకోవట్లేదు ఈ మాట, అన్యులైన ఫిలిష్తీయులు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఏమంటున్నారు? అరణ్యమందు అనేకమైన తెగులు చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయననే, అందుకనే ఈయన మహాశూరుడు, ఈయన గొప్ప దేవుడు అనేసి చెప్పినారు. అయినప్పటికీ వాళ్ళంతలో వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఫిలిష్తీయులారా ధైర్యము తెచ్చుకొని వారు మీకు దాసులైనట్లుగా మీరు హెబ్రీయులకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధము చేయుడని
చెప్పుకొనిరి. మనము బలము గల వాళ్ళమైతే ఒంటిగా ఉండి మనం ఏం సాధించలేమండి. మనం బలహీనులం. దేవుడు మనకి తోడై ఉంటే మనము బలము గలవారం, లేకపోతే మనము ఓడిపోతాం. ప్రతి చిన్న విషయంలో కూడా మనము ఓడిపోతాం. ఎందుకంటే సాతాను మనల్ని తన తంత్రముల చేత మనల్ని ఓడిస్తూ వస్తుంది. వాడు చిక్కులలో పెడతాడు మనల్ని. అది తేలిక అనుకుంటాం, కానీ అది మనం గొప్ప అపజయం పాలవుతాము. కాబట్టి మనం ఒంటరిగా ఉండి ఏమీ పోరాడలేము. కాబట్టి మనకి దేవుడు తోడుగా ఉన్నప్పుడే మనము పోరాడతాం. దేవుడు మనకి తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆయన వాక్యాన్ని ధ్యానించాలా, దానికి విధేయులమై ఉండాలా. అప్పుడు ఆయన సహవాసం మనకు ఉంటుంది. కాబట్టి ఆయన యొక్క మాట ద్వారా మనం బలపడుతూ, ఆయన తోడు ద్వారా మనం జయం పొందుతూ, ఆయన నడిపింపు ద్వారా మనం ముందుకు వెళ్తూ, శత్రువులను జయిస్తూ మనం ముందుకి వెళ్తూ ఉండవచ్చు. మరి ఇక్కడ చూసినట్లయితే ఈ రీతిగా వాళ్ళు ఫిలిస్తీయులు వాళ్ళు యుద్ధం చేయడానికి వచ్చినారు. అయినప్పటికీ ఇప్పుడు ఇశ్రాయేలు దగ్గర ఏముందండి? దేవుని మందసం ఉంది. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఫిలిస్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలు మరలా ఓడిపోయిరి. అందరూ తన దేరాలకు పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇశ్రాయేలులో 30,000 కాల్బలము కూలెను. మరి వాళ్ళ మధ్యలో మందసం ఉంది కదండి, మరి ఎందుకు వాళ్ళు ఓడిపోయినారు? కేవలము వాళ్ళకి అది శక్తి లేని మందసముగా వాళ్ళకి ఉంది. శక్తి లేని మందసం ఎప్పుడు మనకి విజయమును ఇవ్వదు. ఎందుకంటే వాళ్ళ శక్తిని ఎందుకు కోల్పోయినారంటే వాళ్ళు దేవునికి అవిధేయులై అయినారు. కాబట్టి దేవుడు తన దీర్ఘశాంతంని కూడా కోల్పోయి ఆయన వాళ్ళకి విముఖుడైపోయినాడు. ఇంకా వాళ్ళని ఇంకా చూడనొల్లని వాడగా అయిపోయినాడు. కానీ దేవుడు వాళ్ళని విడనాడని ఎన్నటికీ. ఎందుకంటే వాళ్ళది అబ్రహాముకి, యాకోబుకి, ఇస్సాకుకి వాగ్దానం చేసిన దేవుడు కాబట్టి వాళ్ళని కొద్ది కాలము శ్రమలకి అప్పగిస్తాడు. ఎందుకంటే అప్పుడు వాళ్ళు అక్కడ క్రమపరచబడతారు. మనం చూసినట్లయితే ఐగుప్తులో కూడా వాళ్ళు శ్రమపడినారు, క్రమపరచబడ్డారు, అరణ్యంలోకి నడిపింపబడ్డారు. మరలా తిరిగి వాళ్ళు ఒక్కొక్క శత్రువుని వాళ్ళకి లోబడిపోతున్నారు. వాళ్ళ యొక్క ఆచారాలు వాళ్ళు పాటిస్తున్నారు. మళ్ళీ దేవుడు వాళ్ళని క్షమిస్తూ, దేవుడు వాళ్ళని ప్రేమిస్తూ, మనం విన్నాం కదండి, అరణ్యమందు నేను నీతో మాట్లాడతాను అన్నాడు, ప్రేమగా నీతో మాట్లాడతానన్నాడు. ప్రేమగా మనల్ని ఆయన మాట్లాడి తిరిగి నిలబెడతాడు. మనం ప్రేమగా మాట్లాడినప్పుడు వినకపోతే ఆయన శిక్షిస్తాడు. ఎందుకంటే ప్రేమించిన కుమారుణ్ణి శిక్షింపక మానని తండ్రి ఆయన. కాబట్టి ఆయన బిడ్డగా మనం ఎల్లప్పుడూ ఉండాలనే ఆయన ఆశ, ఆయన తృష్ణ, మనకంటే ఆయన ఆసక్తి కలిగిన వాడు కనుక ఆయన మనల్ని క్రమపరుస్తూ నడిపిస్తూ ఉంటాడు. మరలా ఇక్కడ మందసం ఉన్నప్పటికీ వాళ్ళు ఓడిపోయినారు. దానికి కారణము వాళ్ళు ఇంకా గుర్తెరగని వారై ఉన్నారు. కానీ ఇక్కడ ఏలీ కోడలు ఆమె గ్రహించిందండి. ఆమె గ్రహించి ఏమనింది చూద్దామండి. 21వ వచనము. దేవుని మందసము పట్టబడినందున ఇప్పుడు ఫిలిస్తీయులు ఇక్కడ ఇశ్రాయేలులు ఓడిపోయినప్పుడు వాళ్ళ మందసం అక్కడ పట్టబడింది. వాళ్ళు తీసేసుకున్నారు మందసం. దేవుని మందసము పట్టబడినందున సంగతి తన మామయ్య పెనిమిటి అయిన ఫినెహాసు చనిపోయినన్న సంగతి తెలుసుకొని ఆమె బాధపడలేదు. కానీ ప్రభావము ఇశ్రాయేలులో నుండి వెళ్ళిపోయానని చెప్పి తన బిడ్డకు ఏం పేరు పెట్టిందండి? ఈకాబోతు అని పేరు పెట్టింది. మనం చూసినట్లయితే పాత నిబంధనలో 3 తల్లులు అట్లాంటి పేర్లే పెడతారండి. రాహేలు కూడా బెనోని అని పెడుతుంది. మరి ఎబ్బేజు కూడా ఎబ్బేజో వేదన అని పేరు పెట్టబడతాడు. మరి ఇక్కడ చూసినట్లయితే ఈ తల్లి కూడా ఈకాబోతు అని పేరు పెట్టింది. దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలులో నుండి చెరపట్టబడిపోయేనని ఆమె చెప్పాను. మరి ఇక్కడ చూసినట్లయితే మరి మందసము 2 సమూయేలు 6వ అధ్యాయము 8వ వచనం చూద్దామండి. 2 సమూయేలు 6వ అధ్యాయము 8వ వచనం 7 నుంచి చూద్దాం. యెహోవా కోపము ఉజ్జా మీద 6 నుంచి చదువుతానండి. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసంను పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తెను. అతడు అక్కడనే దేవుని మందసమునొద్దన పడి చనిపోయాను. ఇక్కడ ఉజ్జా ఏం చేసినాడండి? మందసమును పట్టుకున్నాడు. జారిపోయే మందసమును పట్టుకున్నాడు. పట్టుకోగానే ఏం జరిగింది? అక్కడ ఆయన వెంటనే చనిపోయినాడు. మరి ఇక్కడ కూడా మందసం పట్టబడింది కదండి. ఎవరు తీసుకెళ్ళినారు? ఫిలిస్తీయులు తీసుకొని
వెళ్ళినారు. మరి ఫిలిస్తీయుల మందసం ముట్టినప్పుడు చనిపోయినారా? చనిపోలేదు. ఇక్కడ ఇజ్రాయేలుడు ముట్టినప్పుడు మాత్రము చనిపోయినాడు. ఎందుకంటే ఇజ్రాయేలుకు ఆజ్ఞ ఉంది, ఎవ్వరు కూడా మందసము ముట్టకూడదు. కానీ ఇక్కడ ఫిలిస్తీయులకు అటువంటి ఆజ్ఞ అంటూ ఏది లేదు. అయినప్పటికీ వాళ్ళకి ఆ మందసం శక్తిని అనుభవించే కృప కూడా లేదు. కానీ ఇశ్రాయేలులకు మాత్రం ఆ కృప ఉంది. కాబట్టి వాళ్ళు ముట్టినందుకు, అవిధేయులై ముట్టినందుకు అక్కడ వాళ్ళు ఆయన ఉజ్జియా చనిపోయినాడు. కానీ ఇక్కడ ఇశ్రాయేలులు, ఇక్కడ ఫిలిస్తీయులు మందసం పట్టుకున్నందుకు వారు ఎటువంటి హాని వాళ్ళకి జరగలేదు. మరి ఆ యొక్క మందసం తీసుకొని వాళ్ళు ఎక్కడ తీసుకొని పెట్టినారండి? దాగోను గుడిలో తీసుకొని పెట్టినారు. 5వ అధ్యాయం చూసినట్లయితే 2వ వచనము, దాగోను గుడిలో దాగోను ఎదుట దానిని ఉంచిరి. మరి ఇక్కడ చూసినట్లయితే దేవుడు వాళ్ళు పట్టుకున్నప్పుడు వాళ్ళని ఏం చేయలేదు. కానీ ఇక్కడ దాగోను గుడిలో పెట్టినప్పుడు ఆ గుడిలో ఉన్న దేవత ఏమైందండి? మాటి మాటికి పడిపోతూ ఉంది. వాళ్ళు ఎన్ని మార్లు నిలబెట్టినప్పటికీ అక్కడ దేవుడు తన శక్తిని చూపించినాడు. అక్కడ దేవుడు అన్యులకు కూడా ఆయన శక్తిని చూపించినాడు. వారి విగ్రహంలో ఏ జీవము లేదు, మీ విగ్రహంలో ఏ శక్తియు లేదని అక్కడ చూపించినాడు. కానీ అదే శక్తి ఇశ్రాయేలులు ఇక్కడ అనుభవించలేకపోయినాడు, కేవలం వారి యొక్క అవిధేయత. ఇవన్నీ హన్నా చూసి ఆమె క్రాంతురాలై బహుగా దుఃఖించి బహుగా ఏడ్చింది. ఆమెకి దేవుని రాజ్యం పట్ల ఆమెకు ఒక ఆసక్తి ఉండింది. దేవుని రాజ్యం పట్ల ఆమెకు ఒక తృష్ణ కలిగింది. దేవుని రాజ్యం పట్ల ఆమెకు ఒక బాధ్యత ఉందని ఆమె ఎరిగి, ప్రభువా నాకొక్క కుమారుని ప్రభువా, నేను నీ కొరకు తనని అర్పించుకుంటా, నీ కొరకు తనని సమర్పించుకుంటాను ప్రభువా, గొడ్రాలని నింద కూడా నా నుండి తొలగిపోతుంది ప్రభువా, మరి నీకు సేవ చేయడానికి నా కుమారుని నీకు అర్పిస్తానని ఆ యొక్క సన్నివేశం చూసి అప్పుడు అన్నాకి ఆమె, నేను లేదు, దేవుని సన్నిధిలో నేను గోజాడుకుంటాను, నా శ్రమ చూచినావు అన్నది. తన శ్రమ ఏంటి? తన గొడ్రాలుగా ఉంది. కానీ ఇక్కడ సంఘంలో ఇక్కడ చూసినట్లయితే అక్కడ ఏమైంది? మహిమ కోల్పోయే సమయం వచ్చేసింది అని కూడా అక్కడ తన ఎరిగింది. మరి దేవుడే తన గర్భంను మూసివేన. మళ్ళీ ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, ఇర్మియా 1వ అధ్యాయము అందరికీ తెలిసిన వచనమే అండి ఇది. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించిని, జనములకు ప్రవక్తగా నిన్ను నేను నియమించి తిని. మరి ఇక్కడ సమూయేలుని కూడా దేవుడు అదే రీతిగా చూసినట్లయితే గర్భంలోనే దేవుడు సమూయేలుని ఎన్నుకున్నాడు. మరి దేవుడు తనని కొంతకాలము గొడ్రాలుగా ఉంచడానికి ఆయన చిత్తం, అది ఆయననే ఆమెని గొడ్రాలుగా ఉంచి ఉన్నాడు. ఆమె ఎందుకంటే సమయం వచ్చినప్పుడు, ఎప్పుడైతే ఇశ్రాయేలులో నుండి మహిమ వెళ్ళిపోతుందో, ఎప్పుడైతే యాజకులు వాళ్ళ ధర్మము చేయకుండా దేవునికి విరోధంగా ప్రవర్తిస్తారో, అప్పుడు సమూయేలుని అక్కడ లేపడానికని దేవుడు ఆమె గర్భంను మూసివేసి ఆ కాలమందు ఆ సమయమందు తన సమూయేలుని తన గర్భంలో దయచేసినాడండి. అప్పుడు చూసినట్లయితే తన గర్భం తెరవబడింది. అక్కడ ఆత్మీయ కార్యం జరుగులాగున, దేవుడి యొక్క ప్రణాళిక అక్కడ నెరవేరబడులాగున తన గర్భము ధరించి సమూయేలుని కనింది. ఆమె దేవుని కొరకు, ఆమె ఫస్ట్ తన ఆలోచన దేవుని కొరకు ఉండేది. తన గొడ్రాలుగా ఉన్నది, తన పెనిమిటి తనకు ఎంతో ధైర్యం ఇచ్చినప్పటికీ తన ఓదార్పు పొందలేదు. తన ఓదార్పు అస్సలు పొందలేదు. ఎందుకంటే అక్కడ కావాల్సింది దేవుని కొరకు నిలబడే ఒక వ్యక్తి కావాలా, దేవుని కొరకు నిలబడే ఒక యాజకుడు కావాలా. ఆ యాజకుడు కొరకు తనకు పోరాటం చేసుకుందండి. అక్కడ దేవుని సన్నిధిలో అప్పటికి ఏలి అంటాడు కదా, నువ్వు మత్తురాలువైన ఉన్నావు కదా అని అంటే, లేదు, ఇది నా యొక్క హృదయ వేదన కుమ్మరించుకుంటున్నాను అని తన సెలవిస్తుంది. మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనొందుదును గాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయాను. తనకి ఎంత ధైర్యం ఇప్పుడు ఎల్కానా ధైర్యం ఇచ్చిండు, కానీ తనకు ధైర్యం రాలేదండి. కానీ దేవుడు సన్నిధిలో ఏడ్చి 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 దుఃఖాక్రాంతురాలై తన కోపానికి కారణము చూపించి అక్కడ ఏడ్చినందుకు అప్పుడు ఆమెకి తృప్తి పొందింది. దేవుడు నా మాట విన్నాడు, దేవుడు నన్ను ధైర్యపరిచినాడని ఆమె ఎరిగి అప్పుడు తను ఏం చేస్తుంది? నీ సేవకురాలైన నేను తన వెళ్ళిపోయి భోజనము చేయుచు నాటి నుండి దుఃఖముగా నుండుట మానెను. ఎందుకు మానింది? తన విశ్వాసము. ఆమెకు విశ్వాసం వచ్చింది, దేవుడు
తప్పక కార్యం జరిగిస్తాడు. దేవుడు నా జీవితంలో నెరవేరుస్తాడు. ఎందుకంటే నేను నా కొరకు కాదు అడిగేది, దేవుని కొరకు నేను ఇక్కడ ప్రాధేయపడుకుంటున్నా. దేవుని కొరకు నేను దేవుని రాజ్యము కొరకు నేను అడుగుతున్నాను. కాబట్టి దేవుని యాజకత్వ ధర్మం నిలబడాలని నేను అడుగుతాను. అదే రీతిగా మనం చూసినట్లయితే మనమందరము దేవుని యొక్క మహిమను కోల్పోయిన వారమే. మనందరికీ దేవుని యొక్క వాక్యము మన యొద్దకు వచ్చినప్పుడే మనం దాన్ని అంగీకరించినప్పుడు దేవుడు మనల్ని గ్రీసు దేశస్థుడు అయినప్పటికీ యూదుడు అయినప్పటికీ ఏ ఒక్కడు కూడా పాపం లేనివాడు కాడు. ప్రతి ఒక్కడు దేవుడిచ్చిన మహిమను కోల్పోయినవారు. కాబట్టి మనం ఏది చేసినా 1 కొరింథీ 10:31 చూసినట్లయితే 1 కొరింథీ 10:31. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకే చేయుడి. అంతే. ఇప్పుడు హన్నా కూడా ఏం చేస్తుందండి? భోజనము చేసినా పానము చేసినా ఏం చేస్తుంది? దేవుని మహిమార్థమై చేస్తుంది. మరి ఇక్కడ తను ఎంత రోషము కలిగి దేవుని బ్రతిమాలుకుంది, నాకు ఒక కుమారుని ఇవ్వు, నేను నీ కొరకు ప్రతిష్ఠించుకుంటాను అని. ఎందుకంటే 42వ అధ్యాయము యెషయా గ్రంథంలో చూసినట్లయితే అక్కడ దేవుడు ఏమంటాడండి? 42 యెషయా 42:8 యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను. మరి ఇక్కడ ఏలీ కుమారులు వాళ్ళు దేవుని యొక్క మహిమను వాళ్ళు కోల్పోయినారు. దేవుని యొక్క మహిమ వేరే వాటికి వాళ్ళు ఇచ్చేసినారు. మన ప్రాధాన్యత దేనికి ఇచ్చినాం? మనం ఎవరికి మనం ఎవరిని మహిమ పరుస్తున్నాం? మన రోజు కార్యముల ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా, మరి మనం చేయుచున్న ప్రతి క్రియ కూడా ఎవరు మహిమ పొందుకుంటున్నారు? దాని ద్వారా సాతాను మహిమ పొందుకుంటుందా? మరి దేవుడు మహిమ పొందుకుంటున్నాడా? మరి దేవుడు ఆయన మహిమని ఎవ్వరికి ఇవ్వనన్నాడు. దేవుడు ఈ ఒక్క విషయంలో దేవుడు ఓర్వజాలని వాడు, బహు రోషం కలిగిన దేవుడు. కాబట్టి ఆయనకు చెల్లవలసిన మహిమ ఆయనకే చెల్లాల. మనం నమ్మకంగా లేనప్పటికీ ఆయన తిరిగి మనతో మాట్లాడుతూ, ప్రేమగా మాట్లాడుతూ, ఆయనకు రావాల్సిన మహిమను కూడా ఆయన కోరుకుంటూ, ఆయన సన్నిధిలో మనం ఉండి ఆయనను బతిమాలుకుంటూ, క్షమాపణ పొందుకుంటూ, ఆయన చేత మనం కడగబడి, పరిశుద్ధపరచబడి, ఆసక్తి కలిగి, ఆయన విషయంలో మనం రోషం కలిగి జీవించేలాగిన దేవుడు మనకు అనేకమైన వర్తమానాలు, మాటలు పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తూ, ఒప్పింపజేస్తూ, కన్నీరు కార్పిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ మనం కూడా ఒక్కొక్కసారి మనం జారిపోయిన వారమై ఉంటున్నాం. ప్రతిదినము మనల్ని మనము గమనించుకొని, మనల్ని మనం పరీక్షించుకొని, మనలో నుండి మహిమ వెళ్ళిపోకుండా, మనలో ఆయన మహిమైశ్వర్యము మనలో ఆయన ఉంచులాగున ప్రతిదినము ఆయన కొరకై విధేయులమై ఉండి, ఆయన ఇచ్చిన మాట నెరవేర్చు దేవుడని, ఆయన ఇచ్చిన నిరీక్షణను మనం పొందుకుంటామని, ఆయన మార్గంలో నడిపించే దేవుడు. ఇరుకైన మార్గం అయినప్పటికీ, శ్రమ వచ్చినప్పటికీ, దుఃఖం వచ్చినప్పటికీ, పౌలు అంటాడు కదా, ఉపద్రవమైన ఏదైనా కూడా ఆయన నుండి మనల్ని వేరు చేయదు అనే నమ్మకంతో, విశ్వాసంతో మనం ఆయన మార్గంలో నడుస్తూ, ఆయనను మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, మన జీవితకాలం అంతయు ఆయనకు రుణస్థులమై ఉండి, ఆయన రాకడా లేకపోతే మన పోకడ వరకు ఆయనకు విశ్వాసులమై ఉండి, ఆయన మహిమను మనలో నుండి పోనీయనంత వరకు ఆయన సన్నిధిని, ఆయన సహవాసంను అనుభవించి వారమై ఉంటాం. దేవుడు ఇదొక మనకు హెచ్చరికగా ఇచ్చి, ఈ ఇద్దరి స్త్రీల వేదన ఒక్కటే. వాళ్ళిద్దరికి ఒకటే వేదన. ఆమెనేమో మహిమ వెళ్ళిపోయింది, పెనిమిటి చనిపోయినాడు అని వేదన పడట్లేదు ఏలీ కోడలు. మరి ఏలీ చనిపోయినాడు అని ఆమె బాధపడట్లేదు. కానీ ఆమె దుఃఖం అంతా ఏంటండి? ఈకాబోతు దేవుని మహిమ ఇశ్రాయేలులో నుండి వెళ్ళిపోయింది. ఎందుకంటే తప్పుడు బోధ, తప్పుడు ప్రచారాలు, దేవుని గురించి సత్యము చెప్పకుండా, మరి యాజకులందరూ కూడా లౌకికమైన మాటలు చెప్తూ, ఎందుకంటే యాజకులు ఏం చేయాలండి? లౌకికమైనది ఏదో, ఆత్మీయమైనది ఏదో వేరు చేసి ప్రజలకి బోధించాలా. ఆ ధర్మమును వారు నెరవేర్చట్లేదు. కాబట్టి అనేక ప్రజలు దేవుని సన్నిధికి వచ్చి కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు. మనం నిలబడి దేవుని సన్నిధిలో ఆయనకు మహిమ వచ్చి బిడ్డలుగా ఉండులాగున దేవుడు మనందరికీ సహాయం దయచేసి మనం నిలబెట్టుకొని నిరీక్షణ కలిగి మనం దేవుని సన్నిధి చేరుకునే వరకు ఆయనకు నమ్మకంగా ఉండి, ఆయన మహిమ ఐశ్వర్యం మనలో నింపుకుంది. ప్రతి దినము మనము బలపడుతూ, స్థిరపడుతూ, ఆయన వచ్చి రాకడ వరకు మనం పక్షిరాజు వలె దినదినము బలం పొందుకొని, మనం ఆయన వచ్చినప్పుడు రెప్పపాటున ఎగిరిపోలాగున మనం స్థిరపడదామండి. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక.
ప్రార్థించుకున్నాం. మహిమగల దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. మాకు ఇచ్చిన హెచ్చరికను బట్టి నీకు వందనాలయ్యా ప్రభా. మరి మేము ఎక్కడ జారిపోతున్నామో తండ్రి నాయన, మేము వ్యక్తిగతంగా, సంఘంగా, మన తండ్రి కుటుంబంగా మేము ఎక్కడ జారిపోతున్నామో ప్రభా, నీకు రావాల్సిన మహిమ మరి మేము దేనికి ఇస్తున్నామో ప్రభా మాకైతే తెలియదు. కానీ ప్రభా, మేము ఇచ్చిన హెచ్చరికను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి దేవా. నిరంతరము మేము నీకే మహిమకరంగా ఉండాలని తండ్రి ప్రాధేయపడుతున్నామయ్యా తండ్రి. మాలో మేము తండ్రి నాయన నీవు దిద్దుబాటు చేసింది మేము అంగీకరించి దాని ప్రకారంగా మమ్మల్ని మేము సరిచేసుకునే కృపను అనుగ్రహించండి ప్రభువా. మా తప్పులను మేము హృదయపూర్వకంగా అంగీకరించి నీ పాద సన్నిధానంలో పశ్చాత్తాపపడులాగన తండ్రి మాకు కన్నీటిని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. సహాయం అనుగ్రహించండి తండ్రి. ఏకాత్మతో మేము నిలబడి తండ్రి నేను మహిమపరిచే బిడ్డలుగా ఉండేలాగన మాకు సహాయం దయచేయం తండ్రి. తండ్రి ఏడీ కోడల వల్లే తండ్రి నాయన, మరి ఒక హన్నా వల్లే తండ్రి నాయన మేము నీ సన్నిధానంలో తండ్రి, నీ మహిమ అంత్య దినంలో తండ్రి నాయన తగ్గిపోతుంది ప్రభు ఆ సంఘాలలో దేవా. అటువంటి సమయంలో తండ్రి మేము కూడా దుఃఖాక్రాంతులమై దేవా తండ్రి నాయన, మేము నీ పాదాల దగ్గర ఏడ్చి దేవా తండ్రి ఒక సమయలుని నిలబెట్టులాగున తండ్రి మేము మా బిడ్డలను నిలబెట్టే కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. మేమును ఒక హన్నా వలె నిలబడేలాగున మాకు కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. అవును ప్రభా, తన భర్త తను ఎంత ఓదార్చినప్పటికీ తనకి ఆదరణ కలగలేదు ప్రభా. కానీ నీ సన్నిధిలో ఏడ్చినప్పుడు విశ్వాసంతో, ధైర్యముతో తండ్రి తన వెళ్ళి భోజనం పుచ్చుకొని దేవా నువ్వు కార్యం జరిగిస్తావని తండ్రి, తన ఆశించిన గర్భఫలము దయచేస్తావని తండ్రి, తన నమ్మి తండ్రి నాయన నీవు తండ్రి వాగ్దానం చేసి తండ్రి కార్యం జరిగించినావు ప్రభు. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. మా జీవితాలలో కూడా కార్యాన్ని జరిగించేవాడవు నీవే ప్రభు. నీవు తప్ప మాకు వేరే దిక్కు లేదు ప్రభు. నీ పాదాలు పట్టుకున్న తప్ప తండ్రి మాకు వేరే ధైర్యం లేదు ప్రభు. మాకు ఆశ్రయముగా ఉన్నవాడా నీవే ప్రభు. మమ్మల్ని బలపరచు వాడవు నీవే ప్రభువా తండ్రి నాయన. నీ మహిమను మేము కోల్పోకుండా దేవా దినదినము నీ కొరకు వెలిగింపబడు దీపమై ఉండలాగున సహాయమును దయచేయము. సమయంలో ఆరిపోయే దీపాన్ని వెలిగిస్తూ ఉన్నాడు ప్రభు నీ సన్నిధిలో తండ్రి. మేమును మా బిడ్డలు మా కుటుంబం కూడా అటువంటి బిడ్డలుగా ఉండలాగున మాకు సహాయం అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభువా. నీవు తండ్రి మా చేయి విడనాడితే మేము మృతులమే ప్రభువా. మమ్మల్ని సజీవులుగా చేసినావు తండ్రి. అంతవరకు మేము సజీవులుగా ఉండేలాగున సహాయమును దయచేయం ప్రభువా. మా ఆత్మల కాపరి అయిన దేవా, మా ఆత్మలను భద్రపరిచిన వాడా నీకు స్తోత్రములు ప్రభు. నీకు వందనాలు చెల్లించుకున్నాను. కృప చూపిస్తున్నందుకు కృతజ్ఞులం ప్రభు తండ్రి. నీవు మా పట్ల దీర్ఘశాంతం వహిస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభు. దినదినము మాకు తండ్రి వచ్చు ఒక శోధనలను, శ్రమలను తండ్రి మేము తండ్రి జయించి వారమై ఉండలాగన మమ్మల్ని నీ వాక్యం చేత బలపరచండి. నీ ఆత్మ మాలో నింపండి ప్రభు. దినదినము మేము తండ్రి మా యొక్క తండ్రి నాయన మేము నూనెతో మా దివిటిలో నింపుకునే కృపను అనుగ్రహించమని బతిమాలి వేడుకుంటున్నాను. మాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవా తండ్రి వాక్యం ద్వారా మీరే మహిమ పొందుకోనమని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి.